ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా 2024 సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో గత సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి నూతన సంవత్సరంలోనికి ఆయన తన యొక్క మహాకృపను బట్టి మనలందరినీ కూడా ప్రవేశింపజేస్తున్న విధానాన్ని బట్టి సమస్త మహిమ ఘనత దేవునికే కలుగును గాక. ఈ 2023 సంవత్సరంలో నుంచి నూతన సంవత్సరంలోనికి మనం ఏ విధంగా ప్రవేశించాలి అని చెప్పి ఒక 3 అంశాలను నేను మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. మొట్టమొదటిగా ఆయనను సన్నుతించాలి, రెండవదిగా ఆయనను స్మరించాలి, మూడవదిగా మనము సరిదిద్దబడాలి. ఆయనను సన్నుతించాలి. కీర్తనల గ్రంథం 103వ కీర్తన మొదటి 3 వచనాల్లో నుంచి కొన్ని విషయాలు మనం చూస్తే, మొదటి వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన పరిశుద్ధ నామాన్ని మనం సన్నుతించాలి, ఆయనను మనం స్తుతించాలి, ఆయనను మనం సన్నుతిస్తూ నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించాలి. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి, ఆయనని ఎందుకు కొనియాడాలి, ఆయనకి మనము ప్రణామములు ఎందుకు సమర్పించాలి అనంటే, ఖచ్చితంగా దేవుడు మనలందరినీ కూడా కాచి కాపాడాడు, ఎన్నో మేలులతో నింపాడు, ఎన్నో ఉపకారాలతో ఆయన నింపాడు. బహుశా 2023 సంవత్సరంలో దేవుడు నీకు ఎన్నో మేలులు చేసి ఉండుండొచ్చు. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం వచ్చి ఉండొచ్చు, గర్భఫలము లేని వారికి గర్భఫలము వచ్చి ఉండొచ్చు, ఎన్నో ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నటువంటి వ్యక్తులకి సమృద్ధి కలిగి ఉండుండొచ్చు, ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు కట్టుకొని ఉండుండొచ్చు. ఇలా ఎన్నో రకాలైనటువంటి మేళ్లతో మనం నింపబడ్డాం. కాబట్టి ఖచ్చితంగా దేవుడు చేసినటువంటి మేళ్ళని మనం మర్చిపోకుండా ఆయనని ఖచ్చితంగా మనం స్తుతించాలి. వాస్తవానికి మనం చెప్పాలంటే, ఈ లోకంలో మనం జీవిస్తున్నాము అని అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం దేవుడే. దేవుడు లేకపోతే ఈ లోకంలో నుంచి మనం ఎప్పుడో ఏనాడో కనుమరుగైపోయే వాళ్ళం. కానీ దేవుడు తన యొక్క మహాకృపను బట్టి, తన ప్రేమను బట్టి మనల్ని కూడా భద్రపరుస్తున్నాడు. ఈ విషయాన్ని బట్టి దేవునికి మనము స్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నాం. ఎంతోమంది ఈ లోకాన్ని 2023 సంవత్సరంలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా. రాజకీయ నాయకులు కావచ్చు, సినీ యాక్టర్స్ కావచ్చు, దేశంలో రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కోటీశ్వరులు కావచ్చు, అత్యంత ప్రభావాన్వితమైనటువంటి వ్యక్తులు కావచ్చు, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు, తమ ప్రాణాలని వదిలిపెట్టేశారు. ఈ రోజున వారు మంటికి మన్నైపోయారు. ఈ రోజున వారు దేహాలన్నీ కూడా కాల్చివేయబడ్డాయి. కానీ ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావు, నీవు ఊపిరి పీల్చుకోగలుగుతున్నావు, నీ దైనందిన చర్యలు చేసుకోగలుగుతున్నావు. అది నీ గొప్పతనమా, నీ జ్ఞానమా, నీ యొక్క వివేకమా, నీ యొక్క ఆస్తిపాస్తుల ఏవి కూడా కాదు కదా. నీకంటే గొప్ప అయినటువంటి వ్యక్తులు, నీకంటే స్థాయిలో ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చనిపోతే నీవు సామాన్యమైనటువంటి వ్యక్తివి ఈ లోకంలో జీవిస్తున్నావంటే దానికి కారణం మన జ్ఞానము, వివేకాలు కాదండి. కేవలం దేవుని యొక్క మహాకృప, కనికరము, ప్రేమ నీ మీద ఆయన చూపిస్తున్నాడు. కాబట్టే ఈ లోకంలో సజీవులుగా మనము ఇంకా కూడా జీవించగలుగుతున్నాం. మనకంటే గొప్పవారు గతించిపోయినప్పటికీ కూడా ఈ లోకంలో మనం జీవిస్తున్నామనంటే దేవునికి నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది, ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ప్రత్యేకంగా నీ పట్ల ఆయన కనికరాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి నీ పట్ల ఆయన ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు, ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు నీ జీవితం పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి 2024 సంవత్సరంలో నూతన పందాలో నీ జీవితాన్ని కొనసాగింప చేయాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి స్థాయి కంటే కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలు దేవుడు నిన్ను ఎక్కించాలి, అధిరోహింప చేయాలి అని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టే ఈ లోకంలో ఆయన నిన్ను జీవింప చేస్తున్నాడు. అందును బట్టి దేవునికి మనము స్తుతులు అర్పించాలి. దేవుణ్ణి మర్చిపోయినటువంటి వ్యక్తి దేవుణ్ణి స్తుతించలేడు. దేవుడు చేసినటువంటి ఉపకారాలు, ఆయన చేసినటువంటి మేళ్లను మరచిపోయినటువంటి వ్యక్తి కృతజ్ఞతాహీనుడుగా మిగిలిపోతాడు తప్ప హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా. అందును బట్టి అక్కడే కూడా వ్రాయబడింది, నా అంతరంగమునున్న సమస్తమా, నా హృదయ అంతరంగములలో నుంచి, నా హృదయ లోగిళ్ళలో నుంచి, నా హృదయం అంతటితో కూడా ఆ దేవుణ్ణి, మహామహుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, నా పట్ల, సామాన్యుడైనటువంటి నా పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆయనని స్తుతించాలి. మొట్టమొదటిగా దేవుణ్ణి మనము స్తుతించాలి. రెండవదిగా ఆయన చేసినటువంటి మేళ్లను మనము స్మరించాలి. అక్కడే
కింద వచనంలో మనం చూస్తే 2వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన ఎన్నో ఉపకారాలు చేశాడు కాబట్టి దేన్ని కూడా మర్చిపోవద్దు. దాన్నే స్మరించుకొనుట అంటారు, జ్ఞాపకము చేసుకొనుట అంటారు. ఒకసారి ఈ వెనక్కి తిరిగి చూస్తే మన జీవితాల్లో ఎన్నో ఆపదలు, అడ్డంకులు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కనీసం తినడానికి కూడా లేనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎన్ని లేవండి. దేవుని పాద సన్నిధికి వచ్చి కొంతమంది కన్నీరు కారుస్తూ ఉంటారు. ఎవరైనా కన్నీరు రాకపోతే దేవునికి ప్రార్థన చేసేటువంటి క్రమంలో మన గత జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే కన్నీటి బొట్లు రాలకుండా ఉండవండి. ప్రతి మనిషికి కూడా కన్నీరు రావాల్సిందే. ఒక్కసారి మన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక 5 సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాం మనము? కట్టుబట్టలతో దిక్కు దివానా లేకుండా ఎక్కడ ఉండాలో చేత కానటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనల్ని కాచి కాపాడి ఈ రోజున నీకు నాకు కూడా ఉండటానికి గృహాన్ని దేవుడు ఇవ్వలేదా? నీకు నాకు కూడా తినడానికి దేవుడు తిండిని ఇవ్వట్లేదా? ఈ విషయాలన్నీ కూడా మనం మర్చిపోకూడదు, స్మరించుకోవాలి. అందును బట్టి దావీదు కూడా దేవుడు చేసినటువంటి మేళ్ళని మర్చిపోకుండా స్మరించుకుంటూ ఉంటాడు. అయ్యా, ఒకప్పుడు నా పరిస్థితి ఏంటయ్యా? గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తిని నేను, సామాన్యుడైనటువంటి నన్ను పిలిచి ఏర్పాటు చేసుకొని ఇజ్రాయేలు రాజ్యానికి రాజుగా చేసావు కదా ప్రభువా అని చెప్పి దావీదు రాజు ప్రతిరోజు కూడా రాజ్యంలో తన విధులు నిర్వహించిన తర్వాత తాను గొర్రెలు కాచుకునేటువంటి ఆ కర్రని, లేకపోతే ఆ రోజున ఆయన ఉపయోగించుకున్నటువంటి వస్త్రాన్ని రాజ్య గృహంలోనే ఆయన ఉంచుకొని ప్రతిరోజు కూడా చూసుకుంటూ ఉండేవాడు. దానికి కారణం ఏంటి అని అంటే, దేవుడు నా స్థితిని ఎంతగా హెచ్చింపజేశాడు. ఎలా ఉండేవాడిని నేను, ఎలా ఉండేది నా పరిస్థితి, ఎవ్వరూ కూడా పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో, కనీసం తండ్రి కూడా నన్ను వాల్యూ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నన్ను దేవుడు కనికరించి కృప చూపించి ఎంత స్థాయికి తీసుకుని వచ్చాడు కదా అని చెప్పి దేవుడు చేసినటువంటి మేళ్ళని దావీదు స్మరించుకుంటూ ఉండేవాడు. యోసేపు ఎవరండి? అన్నల చేత తిరస్కరించబడినటువంటి వ్యక్తి, అమ్మివేయబడినటువంటి వ్యక్తి. ఒక రోజున ఉన్నతమైనటువంటి ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి అయినప్పుడు యోసేపు కూడా దేవుణ్ణి సన్నుతించకుండా ఉండలేకపోయాడు. అన్నల చేత తిరస్కరించబడినప్పటికీ కూడా దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకుని ఉన్నతమైనటువంటి స్థానానికి దేవుడు యోసేపుని తీసుకుని రాలేదా? ఈ రోజున ఒక్కసారి దేవుడు చేసినటువంటి మేళ్ళని స్మరించుకోవటం, జ్ఞాపకం చేసుకోవటం మనం చేస్తూ ఉన్నామా? ఎవరైనా కానీ మనకి మేలు చేస్తే థ్యాంక్స్ చెప్తూ ఉంటాం. ఈ రోజున దేవుడికి నూతన సంవత్సరాన్నే అనేటువంటి బహుమానాన్ని, దయా కిరీటాన్ని నీకు నాకు కూడా ఇచ్చాడు కదా. ఈ సమయంలో దేవునికి ఒక్కసారి థ్యాంక్స్ చెప్తావా? కృతజ్ఞత అర్పిస్తావా? ఆయన చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకుంటావా? దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి సమయాన్ని దేవుని కోసం వెచ్చించడానికి ఈ సంవత్సరం మనం ముందుకు సాగిపోదామా? ఒక్కసారి ఆలోచన చేసి దేవుడు చేసినటువంటి మేళ్లని స్మరించుకోవటం, జ్ఞాపకం చేసుకోవటం, కొనియాడటము, మన హృదయం అంతటితో కూడా దేవునికి స్తుతి యాగాలు సమర్పించడం మనం చేయవలసినటువంటి ఒక ప్రాథమిక బాధ్యతగా మనం గుర్తించాలి. మొట్టమొదటిగా ఆయనని సన్నుతించాలి, స్మరించాలి. మూడవదిగా సరిచేయబడాలి. అక్కడే 3వ వచనాన్ని మనం చూస్తే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. మన దోషములను క్షమించేవాడు దేవుడే. బహుశా 2023వ సంవత్సరం అంతా కూడా దోషములతో లేకపోతే పాపములతో నిండి ఉన్నటువంటి మన జీవితం బహుశా ఉందేమో. ఒకసారి పరిశీలన చేసుకుందాం. అయ్యా, గత సంవత్సరం అంతా కూడా నా జీవితం బాలేదు ప్రభువా, సరి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి నా జీవితంలో. వ్యక్తిగత జీవితంలో, వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, సాంఘిక జీవితంలో, సామాజిక జీవితంలో, సంఘ జీవితంలో, ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితంలో నేను సరిచేయబడవలసినవి చాలా ఉన్నాయి గనుక, అయ్యా నన్ను సరిచేయి ప్రభువా, నన్ను సరిదిద్దు ప్రభువా, నన్ను కూడా సరిచేసి అయ్యా నీ బిడ్డగా నన్ను చేసుకో ప్రభువా అని చెప్పి ఒక్కసారి సరిచేయబడుతూ నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశిస్తే నిజంగా చాలా దీవెనకరం. సరిదిద్దపడకుండా పాత జీవితంలోనే, రోత జీవితంలోనే, మురికి జీవితంతోనే మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తే దానివల్ల ఏ ప్రయోజనము కూడా లేదు. కేవలం డేట్ మారుతుంది అంతే.
మన జీవితంలో నూతన పరచబడినప్పుడు ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని చెప్పి బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన రీతిగా క్రీస్తునందు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరిస్తారో వారి జీవితాలు నూతన పరచబడతాయి. నవీన స్వభావంతో వారు నింపబడి నూతన సంవత్సరంలోనికి వారి జీవితాలు నూతన పరచబడినటువంటి జీవితాలు, మార్పు చెందినటువంటి జీవితాలు, సరిచేయబడినటువంటి జీవితాలు, పాత రోత జీవితాలను వదిలివేయబడి పాత అలవాట్లని, చెత్త అలవాట్లని, లోకపు అలవాట్లని, లోకపు పోకడలని వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి నూతనమైనటువంటి వ్యక్తులుగా, నూతన అలవాట్లతో, నూతన స్వభావంతో, నూతన క్యారెక్టరిస్టిక్స్తో మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశించగలిగితే ఖచ్చితంగా నూతన సంవత్సరం నీకు బహు దీవెనకరంగా, బహు సమృద్ధి సంవత్సరంగా నీ జీవితంలో నిలవబడబోతుంది. దీంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఒక్కసారి మనం పాత జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. నా జీవితం ఎలా ఉంది? గత సంవత్సరం అంతా కూడా నేను ఏ నిర్ణయాలు తీసుకున్నాను, ఏ నిర్ణయాలలో తప్పటడుగులు వేశాను, ఎక్కడ పాపంలో పడిపోయాను, ఎక్కడ నేను విశ్వాస జీవితంలో అణగారిపోయాను, అణచివేయబడ్డాను, సాతాను చేతుల్లోనికి ఎక్కడ చిక్కుకున్నాను అని చెప్పి ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని సరిచేయబడేటువంటి వ్యక్తి నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితం ద్వారా అనేక మందికి దీవెన ఉంటుంది. ఈ రోజున సరిచేయబడాలి అనేటువంటి మనస్తత్వం నీలో ఉంటే దేవుడు ఖచ్చితంగా సరిచేస్తాడు. అలా కాకుండా నేనేం తప్పు చేశానండి, నేనేమి ఎవరికి కూడా హాని చేయలేదండి, నా మార్గాలన్నీ కరెక్ట్గా ఉన్నాయండి అని చెప్పి సరిచేయబడాలి అనేటువంటి స్వభావం లేకుండా నా దారే రహదారి అన్నట్లుగా, నేను చేసేదంతా కరెక్ట్ అన్నట్లుగా నీ దారిలోనే నువ్వు ప్రయాణం చేసుకుంటూ నీ తప్పుడు మార్గంలోనే ముందుకు సాగితే వారిని మనం చేసేది ఏమీ కూడా లేదు. ఎవరైతే సరిచేయబడాలి, సరిదిద్దబడాలి అని చెప్పి ఎవరైతే వినయంతో దేవుని సన్నిధికి వస్తారో వారికి నూతన స్వభావాన్ని దేవుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాడు. ఈ రోజున 3 విషయాలు 2024వ సంవత్సరంలోకి ప్రవేశించే ముందు ఈ 3 విషయాల్ని మనం పరిశీలన చేయాలి. సన్నుతించాలి, స్మరించాలి, అలాగే సరిదిద్దబడాలి, సరిచేయబడాలి. ఈ 3 విషయాలతో, 3 అంశాలతో మనం నూతన సంవత్సరానికి ప్రవేశిస్తే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో నూతన సంవత్సరపు దీవెనలు, ఆశీర్వాదాలు బహుబలముగా ఇవ్వబోతున్నాడు. మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో దేవుడు బహు ఆశీర్వాదాలని, బహు దీవెనలని ఆయన కుమ్మరిస్తూ బహు సమృద్ధి సంవత్సరంగా రాబోయే సంవత్సరం మీ జీవితంలో ఉండబోతుంది. మీరు హెచ్చైనటువంటి స్థితిలోనికి మీరు రాబోతున్నారని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేస్తూ మరొకసారి 2024వ సంవత్సరపు నూతన సంవత్సరపు ముందస్తు శుభాకాంక్షలు నేను మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.